వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బీఆర్ఎస్ నాయకునిపై నిన్న దాడి జరిగిందని చెబుతున్నారు. అసలు దాడి ఎందుకు జరిగింది ఏంటి, ఎందుకు నిన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా మాపై దాడి జరుగుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. అసలు విషయం ఏంటి, ఏం జరిగింది, ఒకసారి మనతో పాటు దగ్గుల మధు ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. మధు, ఏం జరిగింది అసలు? నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సుర్మిల వేణు, నేను ఒకటే క్లాస్మేట్స్. మేము క్లాస్మేట్స్ ఉన్న క్రమంలో నిన్న ఒక తేనె విందు కార్యక్రమంలో మేము కలవడం జరిగింది. అక్కడి నుంచి అది తదనంతరం ఆయన జిఎం ఆఫీస్కి వెళ్దామన్నాడు. జిఎం ఆఫీస్కి కూడా అదే కారులో ఎక్కించుకోవడం వెళ్ళడం జరిగింది. గతంలో కూడా మేము ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే సన్నిహితం మెయింటైన్ చేస్తున్నాం. ఏ విషయానికి వచ్చేసరికైనా సరే అన్ని విధాలుగా మనకు సన్నిహితంగానే ఉంటున్నాడు అని చెప్పేసి నిన్న కూడా కలవడం మనం జరిగింది. అక్కడ 2 రోజుల కిందట కూడా నిన్న మొన్న ఈ మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అందులో అడ్మిషన్స్ ఉన్నాయి రా మధు, నువ్వు ఒకసారి నాకు కోసం మాట్లాడవా అని చెప్తే నేను వెళ్ళి మాట్లాడిన సందర్భంలో నిన్న నాకు సుర్మిల వేణు నాకు కలవడం జరిగింది. కలిసిన తర్వాత సుమారు 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక చిన్న విందు కార్యక్రమంలో ఉండడం జరిగింది. దాంతో జిఎం ఆఫీస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కార్యక్రమం చేద్దాంరా అని చెప్పేసి నాకు 7:30 to 8 మన 7:15 to 7:30 మధ్యలో తాళ్ళపల్లి ఇసుక రీచ్ రేవు దగ్గర తీసుకుపోయి మళ్ళీ అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం మళ్ళీ అక్కడ గుర్రాల వంశీ అనే వ్యక్తిది ఏదో పని ఉందట, ఏది ఎగ్జిబిషన్ పర్మిషన్ కోసమని గత 5-6 రోజుల నుంచి వెళ్ళి సుర్మిల వేణుతో ఉంటున్నాడు. ఎవరో మన కొక్కిరాల ప్రేమ్సారరావు గారితో ఉండే జగన్మోహన్ రావు దగ్గరికి పోతేనే పని అవుతుందని మన వేణు చెప్తూ ఉంటే నేను వినడం జరిగింది. అక్కడికి వెళ్తే నీకు పని అవుతుంది అన్న తర్వాత సరే నేను వినడం జరిగింది. నా బండి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మహంకాళి టీ స్టాల్ దగ్గర నా బండి పెట్టి ఆయన వాహనం ఎక్కడం జరిగింది. నేను ఎప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాకు ఇంటికాడ నుంచి నాకు పదే మా భార్య ఉన్న మా అమ్మగారు కాల్ చేస్తున్నారు. నేను వెళ్తారా, నాకు ఇబ్బంది అవుతుందిరా అంటే లేదు ఇదొక చిన్న పని ఉన్నది, మనం వెళ్దాం, నువ్వు రావాలి ఖచ్చితంగా నువ్వు రావాలని చెప్పేసి నన్ను బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బైపాస్లో అదేదో రేకులు ఏదో చిన్న బొందలంటే అదే ఉంది, అదేదో మేము నీ సైట్కి ఎట్లా వస్తావు అది ఇది అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అది సైటు, ఇది జగన్మోహన్ రావు సార్ వాళ్ళ ఇల్లు అనే విషయం నాకు అప్పటిదాకా నాకు తెలియదు. నేను ఎప్పుడు కానీ అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ గతంలో కూడా వాళ్ళకు నాకు ఎటువంటి గొడవలు లేవు. ఇది రెండో అటెంప్ట్. 2024 సెప్టెంబర్ 17 వినాయక నిమజ్జనం రోజు రాత్రి 10:45కి ఇదే సంఘటన నాకు జరిగింది. సుమారు ఆ రోజు 30 మందికి పైన చిలుకు ఆ రోజు అట్లయింది. నిన్న సుమారుగా వీళ్ళు సుర్మిల వేణు, అరికె రాకేష్, పాదం కుమార్, గుర్రాల వంశీ వీళ్ళందరూ ఉండగానే నన్ను విచక్షణ రహితంగా నాకు తల మీద బండతో కొట్టిన విషయం ఒకటి గుర్తుంది. దాని తర్వాత అన్కాన్షియస్లో నీకు వెళ్ళిపోయినా. ఆడ పడిపోయిన తర్వాత నేను వెంటనే నన్ను చాలామంది ఎంతమంది కొట్టారో ఏం చేసే విషయం నాకు అర్థం కాలేదు. నేను అక్కడి నుంచి లేచి నా మిత్రుడైన వంటి కాటం రాజుకు నేను ఫోన్ చేసిన, నన్ను చంపుతున్నారన్న, నాకు ప్రాణహాని ఉందన్న, నన్న పరిస్థితి ఇట్లుందన్న, నాకు కొట్టి పడేసిరన్న అంటే హఠావుటిగా నేను వైశ్య భవన్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత అక్కడున్న మా స్థానిక కౌన్సిలర్ అయిన హైమద్ అన్న గారు, వంగ తిరుపతి వీళ్ళందరూ వచ్చి నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఇది రెండోసారి అటెంప్టు. గౌరవ కొక్కిరాల ప్రేమ్సారరావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు మాకు చేసే న్యాయం ఇదా? మాది ప్రజాపాలన మేము ప్రజల పక్షాన ఉంటాం, మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి నాలాంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను విచక్షణ రహితంగా కొట్టుకుంటూ ఈరోజు ఇంత హీనంగా మా కుటుంబాలకు మాకు సంతోషం లేకుండా చేస్తున్నాం. మీకు దండం పెట్టి చెప్తున్న ప్రేమ్సాగరరావు గారు, మీ వల్ల మీ అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు జరగడానికి ఇట్లా ఏమైనా జరిగితే మాత్రం నాకు జరగడానికి ఇట్లా జరిగితే పూర్తి రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా దీన్ని చూడండి, ఈ అరాచక పాలన బంద్ చేయండి. నాకు పోలీస్ వ్యవస్థ సిపి గారు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను నేను. అది కాదు మధు, నువ్వేమో బీఆర్ఎస్, వాళ్ళేమో కాంగ్రెస్, మీరిద్దరు కలిసి ఎట్లా తాగుతారు, ఎట్లా వాళ్ళ ఇంటికి పోతారు, ఏంది అసలు? అయితే చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇది నమ్మే పరిస్థితిగా లేదు. కానీ 2000 చెప్పండి, అంటే నువ్వే బీఆర్ఎస్, వాళ్ళు కాంగ్రెస్,
మీ ఇద్దరి మధ్య వైరం ఉన్న విషయం తెలిసి కూడా నువ్వు ఆడికి పోయినావు, వాళ్ళ ఇంటికి పోయినావు, నువ్వు వాళ్ళ మీదకి దాడి చేసినట్ట, వాళ్ళు మీ మీద దాడి ఏం జరిగింది అసలు నిజం చెప్పు. 2011, 12, 13లో మా ఇంటర్ అయిపోయిందండి. సురిమిల్ల వేణు మేము ఇద్దరం ఇంటర్ నుంచి స్టాండర్డ్ క్లాస్మేట్స్. మాకు ఎప్పుడు కానీ మా ఇద్దరి మధ్యలో పార్టీ భేదాలు కానీ పార్టీల గురించి కానీ డిస్కషన్ చేసుకునే సందర్భం లేదు, ఏమీ లేదండి. అక్కడ అది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది, కానీ నేను వాళ్ళ మీదకి దాడికి వెళ్ళడం జరగలేదండి. ఎందుకంటే అక్కడ గుర్రాల వంశీయాన్ని ఒక పని విషయంలో తీసుకుపోవడం జరిగిందండి. అంటే మీరు అందరు కలిసి సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తారా? మేము అందరం కలిసి పంచాయతీలు సెటిల్మెంట్ చేసేది ఉంటే ఈరోజు నాకు ఈ విచక్షణ రహితంగా నాకు ఇన్ని దెబ్బలు రాకపోవు. వాళ్ళకు మరి అన్ని సెటిల్మెంట్ అందరం కలిసి చేసేది ఉంటే మరి వాళ్ళకు కూడా ఇన్ని దెబ్బలు దాకాలి కదండి. ఏంది అసలు అంటే ఇప్పుడు ఏంటి ప్రభుత్వానికి దీంట్లో ఎమ్మెల్యే పేరు కూడా చెప్తున్నారు, అంటే బాగా ఆలోచించి చెప్తున్నారా? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఈ దాడిలో సంబంధం ఉందని అంటున్నారు. దీని తర్వాత ఈ అంశంలో ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. 100% తీసుకోండి అండి. ఆర్టీవీ తరపున నేను చెప్పేది ఒకటే విషయం, ఎందుకంటే సురిమిల్ల వేణు గారు ఎందుకంటే వాళ్ళ పార్టీ అనుచరుడే కాబట్టి ఈరోజు నస్పూరు ప్రధాన పౌరుడు కాబట్టి 100%, ఎందుకంటే వారి హస్తం లేకుండా అయితే ఇంత దూరంగా నాకు రాదు. ఎందుకంటే నాకు ప్రాణహాని కూడా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడే 2 సార్లు ఇన్సిడెంట్ అయింది. రేపు పొద్దున నేనేదో పని చేసుకోవడానికి ఉత్తరీత్తా నేను వెళ్తూ ఉంటే రేపు పొద్దున జరుగుతా నాకేమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? అందుకే నేను గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి విన్నవించుకుంటున్నాను. మీరు ప్రేమ్ సాగర్ రావుకు సంబంధం ఉందని ముందన్నారు, ఇప్పుడు సురిమిల్ల వేణు అంటున్నారు, అంతకుముందు జగన్. ఏదో క్లారిటీ అంటే మీ విషయం ఏంటి, ఏం జరిగింది అనంతరం మీరు ఏం చెప్పబోతున్నారు? నేను ఏమంటున్నా అన్న, నేను మీకు చెప్పేది మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా, నాకు దాడి జరిగింది, ఆ దాడి అక్కడ తీసుకుపోయింది మాత్రం సురిమిల్ల వేణు అని చెప్తున్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇల్లు ఎవరిదనంటే ఇట్లా పలానా ఆ సార్ వాళ్ళదని చెప్పిర్రు. ఎందుకంటే ఈ కార్యకర్తలంతా సార్ దగ్గర మన ప్రేమ్ సాగర్ దగ్గర ఉండేటోళ్ళే కదా, వాళ్ళ తోటే జరుగుతుంది కదా ఏదైనా. వాళ్ళు తెలియకుండా ఆదినాయకత్వం తెలియకుండా కింది నాయకత్వం అయితే వహించదు కదా. నాకు తగు న్యాయం జరుగుతుందని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఇంతకుముందు దాడి జరిగింది, పోలీస్ కేసు అయిందా? ఇప్పటిది కూడా కేసు అయిందా? నిన్న రాత్రి మా తల్లిగారు దగ్గుల రాజేశ్వరి, నా భార్య అయినటువంటి దగ్గుల మహేశ్వరి గారు, నా ఇతరత్ర మిత్ర బృందం అందరం కలిసి రాత్రి సుమారుగా 11 గంటలకు మన మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అంటే పోలీస్ కేసు నమోదు కాలేదు, ఏం కాలేదా? ఇప్పుడైతే పిటిషన్ ఇచ్చిన ఇంతవరకు అయితే ఏది కాలేదు నాకు. మరి అడిగినరా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం, కేసు నమోదు కాలేదు, నన్ను చంపే ప్రయత్నం జరుగుతుందని? నేను చెప్పినాను, నేను కంప్లైంట్ ఇచ్చిన లిఖిత రూపంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉన్న వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ చాలా దృఢంగా ఉంది. ఎందుకంటే మాకు తగు న్యాయం చేస్తారు, సిపి గారు మాకు న్యాయం చేస్తారు, ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా మాకు న్యాయం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. అంటే మధు చెప్తున్న ప్రత్యక్షంగా ఈ విధంగా ఉంది. అయితే దీంట్లో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసంలో వాస్తవికాలు ఏంటి, ఏం జరిగిందనే కోణంలో కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ తండ్రితో కానీ వాళ్ళ మిసెస్తో మాట్లాడిచ్చే ప్రయత్నం. అక్క, ఏం పేరు నీ పేరు? మహేశ్వరి. ఏంద్రా తల్లి, ఏం జరిగింది నిజం చెప్పు. సురిమిల్ల వేణు, ఆర్కే రాకేష్ వీళ్ళు అందరు కలిసి మా ఆయనను తీసుకెళ్ళి విచక్షణ రక్తంగా ఇలా రక్తం అడుగుల్లో పడేసి వెళ్ళిపోయారు. మాకు న్యాయం కావాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. నాకు బిడ్డ 5 నెలల పాప, నాకు న్యాయం కావాలి. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇంతసేపు అవుతున్నా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద. చెప్తాను ఏం లేదు, నా కొడుకు మాకైతే న్యాయం చేయాలి సార్. ఆయన పేరు ప్రేమ్ సాగర్ రావు సారు, ఏది న్యాయం అయితే నా కొడుకు కావాలి. ఎటు చేసి ప్రేమ్ సాగర్ రావుకు న్యాయం చేయమంటాను, నీ కొడుకేమో ప్రేమ్ సాగర్ రావే కొట్టించింది అంటున్నాడు. ఏందమ్మా క్లారిటీ ఏంది అసలు? క్లారిటీ అంటే గదే సారు, ఇట్లా మాకైతే న్యాయం కావాలి గంతే. నిన్న ఆవేశపూరితంగా నా కొడుకుని చంపేస్తారా అని నువ్వు గుండెలు బాదుకున్న వీడియో నేను చూసిన. ఏంది అసలు, ఏం నిన్న అంటే నా కొడుకుని అంతగానో కొట్టినప్పుడు నాకు ఎంత దుఃఖం అవుతుంది సారు, చెప్పండి మీరు. నా కొడుకు చెప్పలే కొడుకు ఇట్లా బయటికి పోవద్దు, ఇది గొడవలకు పోవద్దు, పంచాయతీలకు పోవద్దు అని అనద్దా, గట్టిగా అనద్దా? అడిగితే దగ్గరోళ్ళే కదా అంటాడు, దగ్గరోళ్ళే కదా నమ్ముతాడు, నా కొడుకు నమ్మిపోతాడు. అంతే, ఏమి లేదు. ఇక మాకైతే న్యాయం జరగాలి. ఇది పరిస్థితి. దీనిపై పోలీసులు వాస్తవికాలు దర్యాప్తు చేయాలి. నిజం ఏంటి, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉంది, ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా ఈ విధంగా ఎంక్వైరీ జరిగే ఉంటుంది. ఒకసారి మనతో పాటు వాళ్ళ నాన్న ఉన్నాడు, మాట్లాడిద్దాం. బాబు, నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారట. అయితే నేను రాజీవ్ ఆరోగ్యది మన లోన్ కోసం అప్లై చేసిన, అది రిజెక్ట్ అయిందట.
రిజెక్ట్ అయితే మా వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇది రిజెక్ట్ అయిందట మామ ఇట్లా సంగతి అని అంటే మళ్ళా బ్యాంకు బుక్ది జీరా ఫోటో ఆధార్ కార్డుది అత్తమ్మ ఆధార్ కార్డుది పెట్టు అంటే మేము నువ్వెక్కడున్నావు బిడ్డ అంటే నేను అందరం కలిసే ఉన్నాం అని నాతో చెప్పిండు. నాతో చెప్తే నేనేం చేసిన అవి ఆల్రెడీ పెట్టినాక ఏమైంది ఇక మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ వీళ్ళకి కలిసే ఉన్నాడు అన్నాడు. మరి ఎందుకు కలిసిన బిడ్డ అని అడిగితే ఏదో స్కూల్ వ్యవహారంలో ఏదో మాట్లాడడానికి ఫీజు మాట్లాడడానికి వేయరట. బాబు చాలా రోజుల నుంచి నీ కొడుకు వాళ్ళ మధ్య వైరం ఉంది అని నీ కొడుకే అంటున్నాడు. అటు కాంగ్రెస్ వాళ్ళు మీ అల్లుడు అటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పడట్లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పడట్లేదంటే వీళ్ళు ఇద్దరు ఒక దోస్తులు. ఇది పార్టీ పరంగా కలుతలేరు, ఒక దోస్తాన్ లోపల కలుతారు. ఇక రాత్రి మాత్రం ఇట్లా చేసారు. అంతకుముందు ఒకసారి అయింది, కాకపోతే అప్పుడు దెబ్బలు బయటికి కానవాళ్ళే ఈ చెంప ఇంత తాసింది. అప్పుడు కూడా ఇక్కడ మన హోటళ్ళను ఎన్నో దొరికించుకొని 30 మంది 40 మంది దొరికించుకొని కొట్టిరట. అప్పుడు అట్లా అయిందా. మళ్ళీ 5 నెలల తర్వాత మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ ఫుల్ కొట్టారు. వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. కొట్టినవి కాదు, ఇప్పుడు రక్తం అడుగులు ఉన్నట్టు రక్తం అవి అన్నీ దెబ్బలు అవి ఉన్నాయి నా దగ్గర. అవి కూడా ప్రూఫ్ పెట్టమంటే పెడదాం, అంతేనా? రైట్. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవికంగా దీనికి సంబంధించిన అంశాలు చెప్పమ్మా. ఇంత పెద్దగా అయినా కూడా మీరు యాక్షన్ తీసుకుంటే లేకపోతే సార్లకు ఇన్ఫర్మేషన్ చేసినా ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు. ఇంత ఘోరంగా ఒక్కసారి మమ్మల్ని అందరినీ చంపమని ఉండ్రి. పంపించిన వాళ్ళు ఎవరో మరి ఏందో కథ ఏంది లక్షణం ఏంది, మమ్మల్ని ఉండమంటారా సాగమంటారా? పెళ్ళి చేసిన కనుచిదే ఆయన అటు ఇటు ఎటు పోతలేడు. ఆ పార్టీలు ఉన్నప్పుడు తిరిగిండు, ఇప్పుడు ఎటు లేదు. అది దోస్తుతనం అన్న కమాన కలిసిండు. కాదమ్మా, ఇప్పుడు మీ అల్లుడే అక్కడికి పోయిండని మీ అల్లుడే అంటుంది, తెలుసా? తెలిసే వాళ్ళు అదే తెలుసా, చెప్తా కానీ వాళ్ళిద్దరు కలుతారు కదా. ఇట్లా పార్టీల సంబంధం లేదు, దోస్తు క్లాస్మేట్ అత్తమ్మ అది అని మేము కూడా అని కలిసిందని చెప్పి దాడి వేణు చేపించినట్ట ఇంకో చేపించింది అన్నది. ఇప్పుడు వేణున్నాడు కాబట్టి వేణు చేపించింది అని అంటారు. మరి ఇప్పుడు వేణు అడ్డం రాలేదు కాబట్టి వేణు చేపించింది అని అంటారు. మరి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, లేకపోతే మాత్రం మేము చచ్చిపోమన్నా చచ్చిపోతాం. మేము అందరికంతా మా కుటుంబం అంతా మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇది పరిస్థితి. దగ్గుల మధు కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. అయితే దీంట్లో నస్పూర్ చైర్మన్ వేణు హస్తం ఉంది, వేణే తీసుకెళ్ళిండని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ దాడి మాకు కలిచివేస్తుంది. ఇలాంటి యథార్థం చాలా ఇబ్బందికర అంశం అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా మంచిర్యాల దగ్గుల మధుపై జరిగిన దాడిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. కెమెరా రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. అన్న, నా పేరు దగ్గుల మధుకుమార్. నేను నస్పూర్ వాస్తవ్యుడిని. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గత మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వీరు నా మిత్రుడు. మీ ఇద్దరం కలిసి క్లాస్మేట్స్. మేము పొద్దున్న నుంచి ఒక దావత్ చేసుకోవడం జరిగింది. సరే, నేను దావత్ ప్రతిపక్ష మిత్రుడు మా అధికార పార్టీ మిత్రులతో నేను చేసుకోవడం తప్పే కావచ్చు. అయిపోయిన తర్వాత వంశీ అనే ఎగ్జిబిషన్ అక్కడ పెడతాడు, పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఎగ్జిబిషన్ పెడతాడని చెప్పేసి అక్కడికి పోవాలి పర్మిషన్ కోసం అని చెప్పేసి నన్ను సైట్ దగ్గర తీసుకుపోయాడు సార్. ఆయనతో పాటు అరిక రాకేష్, కుమారు, వంశీ వీళ్ళందరూ నేను అప్పటికైనా సుర్మిల వీడికి చెప్పిన నేను అక్కడికి రాను. గతంలో కూడా 2024 సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం రోజే నాకు విమోచన లేకుండా నా భార్య 5 నెలల ప్రెగ్నెన్సీ ఆయన నన్ను కొట్టినప్పటికని చెప్పిన నేను. ఆయన కూడా ఆ రోజు నేను పిటిషన్ కూడా ఏమి ఇవ్వలేదు. ఈరోజు దారుణ విచక్షణ రహితంగా ఈరోజు నన్ను ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. నాకు ఏం జరిగినా మాత్రం ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారే నా కుటుంబానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు 5 నెలల బిడ్డ ఉంది. నాకు ఈరోజు నాకు విచక్షణ రహితంగా ఇంత దారుణంగా నన్ను కొట్టించే పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి మంచిర్యాల ప్రజలరా మీరు ఆలోచించండి. నాకు పోలీసు వ్యవస్థే నాకు రేపు పొద్దున ప్రొడక్షన్ ఇచ్చే పరిస్థితి నాకు ఉంది. ఈరోజు నాకు ప్రాణహాని ఉంది. దయచేసి పత్రికా మిత్రుల ద్వారా నేను వేడుకుంటున్నా, మీకు దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరికి ప్రాధాన్యపడుతున్నా. నాకు ప్రొడక్షన్ ఇప్పించండి. మా కుటుంబంలో నేను ఒక్కడే కొడుకుని, మా నాన్నగారు కూలి పని చేసుకునేవారు, మా అమ్మ హౌస్ వైఫ్, నా భార్యను నేను పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది. నా బిడ్డకి 5 నెలలు ఉన్నది. ఈరోజు
నన్ను ఇబ్బంది పెట్టుకుని నన్ను ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ప్రత్యేక మిత్రులారా నాకు దయచేసి సాయం చేయండి. కేవలం నేను కేసీఆర్ గారు వెంట, కేటీఆర్ గారు వెంట, దివాకర్ రావు గారు వెంట, నడిపెల్లి విచిత్రరావు గారు వెంట తిరిగినందుకు మాత్రమే నాకు ఈ శిక్షణ. ఇలాంటి నా విద్యార్థి నాయకులకు ఇంకెంతమందికి శిక్ష జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి పత్రిక మిత్రులారా దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నాకు తగు న్యాయం చేయండి ప్లీజ్. నాకు పోలీస్ ప్రొడక్షన్ తోటే నాకు హాని కూడా ఉంది. ఎందుకంటే దయచేసి గతంలో కూడా నేను చూసినా ఇట్లా జరగగానే అందరినీ వాళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టి లక్షపేట జైలుకో లేదా ఆదిలాబాద్ జైలుకో పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ లెఫ్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. నేను అందుకే నా కార్యకర్తలకు కూడా నమ్మకోకుండా కూడా నేను ఈరోజు నా కుటుంబ సభ్యులు నేను రావాలని కూడా వేడు కూడా దయచేసి ప్రతి ఒక్కరికి దండం పెట్టి మరి వేడుకుంటున్నా. ప్లీజ్ దయచేసి నాకు న్యాయం చేయండి. ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అనేది మట్టి కలిసిన సందర్భాలు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో చాలా మందిని బెదిరించే కార్యక్రమాలు, దాడి చేసే కార్యక్రమాలు, తప్పుడు కేసు పెట్టి లోటు పెట్టే కార్యక్రమం, మరి పోలీసు వ్యవస్థ స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ, అది కూడా చెప్తున్నా, స్థానిక ఉన్న పోలీసు వ్యవస్థ ఇక్కడ గంజాయి బ్యాచ్కు, రౌడీజానికి, గుండాయిజానికి మరి ఏమాత్రం వాళ్ళ మీద నిఘా పెట్టకుండా వాళ్ళని విచ్చలవిడిగా విడిచిన సందర్భంలో వాళ్ళ దాడులకు అంతుపత్తు లేకుండా పోతుంది. నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో దగ్గల మధును ఏదైతే కాంగ్రెస్ నాయకుడు తన వెహికల్లో పట్టుకుపోయి బైపాస్ రోడ్లో అక్కడ దించిన తర్వాత ఏకదాటిగా దాడి చేయడం జరిగింది. తలకు కుట్లు పడ్డాయి, కన్ను వాసింది, వీప్ మీద వాతలు పడ్డాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఒక బ్యాచ్ను పెట్టి, బైపాస్ రోడ్ ఒక బ్యాచ్ను పెట్టి, అక్కడ కొంతమంది గుండాలను పెట్టి గంజాయి తాగిచ్చి దాడులు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ప్రేమ్సాగర్ రావు. కోట్లాది రూపాయలు. దానికి నేను చెప్పే అవసరం లేదు. ఇవాళ మంత్రుల గడ్డ మీద ఎవరిని అడిగినా ప్రేమ్సాగర్ రావు చేసే దాడులకు భయపడి డబ్బులు ఇవ్వాలని ఆ రకంగా మన ప్రేమ్సాగర్ రావు చేస్తున్న సందర్భంలో ఎవరైతే దీనికి నాయకత్వం ఇస్తున్నారో, ఎవరైతే గుండాయం చేస్తున్నారో, ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా లేదు, వాళ్ళ మీద కేసులు లేదు. ఇంకా వాళ్ళే కొడుతున్నారు, దెబ్బలు తిన్న మీద కేసులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రి గారు మంచిర్యాల జరుగుతున్న దాడులు, గుండాయిజం, రౌడీజం, మీరు ఒకనాడు ఏమన్నారు? గంజాయి అయితే వాళ్ళ మీద ఉక్కుపాదం అన్నారు. గంజాయి మీద ఉక్కుపాదం అయితే మరి ఇక్కడ గంజాయి తాగి కొడుతుంటే మీ ఉక్కుపాదం ఎవరి మీద మోపుతుందో అని గౌరవ ముఖ్యమంత్రి అడగడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను గతంలో ఛాన్సాలు చెప్పాను. మంచిర్యాల ప్రాంతంలో పోలీసు పూర్తిగా ఈ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పూర్తిగా ఆయన కనుసాయిలో పనిచేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ఏ దాడులు చేసినా వాళ్ళ మీద చర్యలు ఏం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు సిపి గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సిపి గారు నిఘా పెట్టండి. వాస్తవంగా సిపి గారు అయితే 3-4 మాసాల్లో కొంచెం ఈ తగ్గుముఖం పట్టింది. మళ్ళీ ఇలా దాడుల ఉద్దేశం వల్ల భయప్రాంతాలు చేయాలి. దాడులు చేస్తేనే డబ్బులు వస్తాయి, దాడులు చేస్తేనే భూకజలు చేయొచ్చు, దాడులు చేస్తేనే ఇతరులు డబ్బులు ఇస్తారు అనేది పన్నాగం, ఎమ్మెల్యే పన్నాగం. ఇది పోలీసులు గ్రహిస్తలేరు. మీరు అర్థం చేసుకోండి పోలీసు మిత్రులారా. మీరు అలాంటి గుండాయిజీని ప్రోత్సహిస్తే ఏకు మేకైతారు పోలీసు మిత్రులారా. మీరు ఎవరైతే గుండాయం చేస్తున్నారో, రౌడీని చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయకపోతే వాళ్ళే మీకు ఏకు మేకైతారు. ఇది సరైన పద్ధతి కాదు. గుండాయిజీని అరికట్టవలసిన బాధ్యత. ఏదైతే దగ్గర మధును పేరుసారి ఏదైతే వినాయకుడు నిమజ్జనం నాడు ఇక్కడ మహావిందుగాడ రాత్రి 11:30 ఆనాడు దాడి చేయడం జరిగింది. అదే రోజు నేను పోలీసు అందరికి ఫోన్ చేయడం జరిగింది. ఆనున్న సిపి గారికి, ఆనున్న డీసీపీ గారికి, ఆనున్న మిగతా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్తే నేను సుమోటగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆనాడు దగ్గర మంది భయపడి పోయాడు. ఆనాడు దెబ్బల పోయాకు భయపడి వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే దగ్గర మంది మళ్ళీ ఇలా అటాక్ చేశారు. ఇదేంటిదండి? అంటే ఇక్కడ భయపడంతం చేయాలా? ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలా? ఇక్కడ అందరూ భయపడి డబ్బులు ఇవ్వాలన్నా? వీళ్ళందరూ భూ కబ్జాలకు
ఏదో భూములంతా డబ్బులు ఇవ్వాలి, వ్యాపారస్తులు డబ్బులు ఇవ్వాలి, ఇళ్ళలు డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి దాడులు చేస్తే డబ్బులు వస్తాయని ఆయన పన్నాగంలో ఒక భాగం. ఇది పోలీసులు గ్రహించండి, పోలీసులు మేల్కొండి. నిన్న దాడి చేసిన తక్షణమే అరెస్ట్ చేసి ఇలా రిమాండ్ పంపాలి. ఆనాడు మా వాళ్ళు ఏం చేయకుండా రిమాండ్ రాత్రి రిమాండ్ పంపారు. నిన్న మొన్న అక్కడ ఏదో ఆ వెలుగనూరులోకి ఇంత అక్కడ ఒక అతనికి బిల్లు రాకపోతే మందు పట్టుకుపోయి అక్కడ అండగుంటే బీఆర్ఎస్ నాయకుల మీద 8 మంది మీద కేసు పెట్టారు. ఏది ఆయన నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఇదేంటిదండి? అక్కడ లొల్లి లేదు, కథ లేదు, దెబ్బ లేదు, ఏం లేదు. వాళ్ళ మీద 7 మంది మీద కేసు పెట్టారు వెలగనూరులో. మరి ఇక్కడ కుట్టుబడి కన్నుకు దెబ్బ తాగి ఈ పంత కవిలిపోతే మరి ఇక్కడ పోలీసులు కనబడతలేదా? నేను స్థానిక పోలీసులు అనడం జరుగుతుంది. స్థానిక సిపి గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు కావచ్చు, తక్షణమే మంత్రి మీద కన్నేయండి. ఎవరు ఎంత ఓదైనా, ఎవరు ఏ వ్యక్తి అయినా, ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టండి, తక్షణం అరెస్ట్ చేయండి. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి ఈ కాంగ్రెస్ సంబంధించిన గుండాలను అరెస్ట్ చేసి లోపడేయాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.